జనసేన పార్టీలోనే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇలా ఉంటే మాత్రం పద్ధతి సరిగ్గా ఉండదు అన్నట్టుగా అక్కడున్న నాయకులకే చాలా మంది ఫీల్ అవుతున్నారు. అదే కాకుండా జన సైనికులలో కూడా ఒక్కసారి కాదు ఇప్పటికీ 100 సార్లు చెప్పారు, సార్ మీరు అనగకండి, మీరు ఏమి కావాలో ధైర్యంగా అడగండి, ఆయనేమో లేదు నేను ప్రజల కోసమే చేస్తాను అంటున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూటమి మొత్తాన్ని కూడా దాసోహం అవ్వాల్సిందనే విధంగా ఆయన పార్టీ మొత్తాన్ని కూడా నేను అంకితం ఇచ్చేశాను, నాకు నేనే ఈ కూటమి ప్రభుత్వానికి అంకితం ఇచ్చుకున్నాను అనే విధంగా ఆ లెవెల్లో మాత్రం ఆయన సర్వీస్ చేస్తూ ఉన్నాడు. ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే రీసెంట్గా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు విన్న తర్వాత అప్పటి వరకు జన సైనికులు ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు, మీ పార్టీ క్యాడర్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి, బిల్డ్ చేసుకోండి, ఎప్పటికున్నా 15 సంవత్సరాల ఓకే ఆ తర్వాత అయినా విడిపోవాల్సిందే కదా, మీ పార్టీని మీరు స్ట్రాంగ్ చేసుకోండి అని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం పట్టించుకోవడం లేదు. నా రాజకీయ జీవితం కానీ నా జీవితం కానీ నా పార్టీ మొత్తం కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వానికి అంకితం అనే విధంగా ఆయన సర్వీస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు రీసెంట్గా ఆయన మాటలు అంటే ఏం మాట్లాడాడంటే ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు కూడా రాబోయే 15 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే ఉంటుంది, వైసీపీ పార్టీని మాత్రం ఏ మాత్రం కూడా మేము రానివ్వము, వచ్చే అవకాశాలు కూడా లేకుండా చేస్తామనే విధంగా ఆయన మాట్లాడారు. సో ఇందులో తప్పేముంది, కరెక్టే కదా, బాగానే చెప్పింది కదా అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రాబోయే 15 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వమే ఉంటుందంటే కూటమి ప్రభుత్వం ఉన్న రోజులు కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటాడు. మరి మీకు పరిస్థితి ఏంటి, మీ పార్టీ పరిస్థితి ఏంటి? ఓకే మీరు 15 సంవత్సరాలు అన్నారు కదా, అక్కడి వరకు ఓకే, మరి ఆ తర్వాత ఏదో ఒకప్పుడు మాత్రం పార్టీ విడిపోవాల్సిందే కదా, మీ పార్టీ మీరు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి, క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలి, మీకు మీరు స్ట్రాంగ్గా ఉంటేనే ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో అప్పుడు మీరు నిలదొక్కుకోవచ్చు. మీరు ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆ పార్టీకి నేను దాసోహం, నాకు నేను అంకితం ఇచ్చుకున్నాను, ఈ విధమైన మాటలు ఒకంతవరకు కరెక్టే, కానీ మరీ ఘోరంగా ఇంకా నేను నా గురించి అవసరం లేకుండా, నేను మొత్తం పార్టీ గురించి అవసరం లేకుండా మొత్తం దాని గురించే పనిచేస్తాం అనడం కూడా కరెక్ట్ కాదని ఇప్పుడు ఎవరైతే జనసేన పార్టీలు ఉన్నారో వాళ్ళే ఇక్కడ పవన్ కళ్యాణ్ అపోజ్ చేస్తూ ఉన్నారు. మీరు ఈ విధంగా చేస్తే కష్టం బాసు, మీరు ఖచ్చితంగా మీకోసం మీరు కూడా ఆలోచించుకోండి, ఎప్పుడు చూసినా కూడా అంటే ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, చాలా అద్భుతం, ఎవరు కూడా ఇంత 100% ఎవరు కూడా ఇవ్వరు. కాకపోతే ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం గురించి ఆలోచిస్తున్నారో 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఉండండి, కాకపోతే మీ పార్టీని మీరు కూడా మీరు పట్టించుకోండి అనే విధంగా వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. అంటే ఈ మాటలు ఇప్పుడని కాదు ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే మనకు ఈ యొక్క వివాదం వచ్చిందో మాకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వద్దు, నారా లోకేషే కావాలనే విధంగా టీడీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా అప్పుడు జనసేన కార్యకర్తలు అంటే వాళ్ళ తరపు నుంచి అయితే వాళ్ళు కరెక్ట్గానే మాట్లాడారు. ఓకే మీరు డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తారు ఓకే, కానీ మా పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వండి అనే విధంగా వాళ్ళు అయితే చెప్పారు. ఒక విధంగా చూసుకుంటే ఇది కరెక్టే అనుకోవచ్చు. ఇప్పుడు ఫ్యూచర్లో పార్టీ నుంచి విడిపోయిన తర్వాత అయినా కూడా ఖచ్చితంగా ఆయన ఒక సీఎం కాదు కదా, అంతకుమించి ఒక హోదా ఉన్న వ్యక్తి కాబట్టి దాని గురించి ఆయన ఆలోచించుకోవాలి. సో ఎప్పుడు కూడా ఈ విధంగా కాకుండా నేను ఆ పార్టీ కోసమే కూటమి కోసమే ఉంటాననే విధంగా కూడా కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి అయినా మీరు మీ తీరును మార్చుకోండి, మీ గురించి మీరు ఆలోచించుకోవడం ఇప్పటి నుంచి అయినా మొదలు పెట్టండి జనసేన కార్యకర్తలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇదే కోరుకుంటారు. సో మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఈ మాటలు విన్న తర్వాత ఆయన తీరును మార్చుకుంటాడా, లేకపోతే ఇప్పటి కూడా నేను పార్టీ కోసం ఇక్కడ కూటమి కోసం పనిచేస్తాడంటారా? సో మరి చూడాలి.